మార్కు సువార్త 9వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. చాలమ్మా. ఈ రోజున మీరు జాగ్రత్తగా వినండి, వాక్యం వినండి, రాసుకోదగిన వారు రాసుకోండి. రూపాంతరపు కొండ మీద పేతురు క్రీస్తులో ఏ మహిమను చూశాడో చెప్తున్నాను. పేతురు గారు ఓ రకమైన మహిమను చూశాడు, యాకోబు గారు ఓ మహిమను చూశాడు, యోహాన్ గారు ఓ మహిమను చూశాడు. వీళ్ళు ముగ్గురు 3 రకాల మహిమలను రూపాంతరపు కొండ మీద చూశారు. ఎవరి మైండ్ వాళ్ళదే, ఎవరి తలంపులు వాళ్ళవే, ఎవరి ఆలోచనలు వారే. మహిమ ఒకటే, కానీ వాళ్లకు 3 విధాలుగా కనబడింది. దాన్ని నేను డిఫరెంట్ 3 విధాలుగా ఉన్నటువంటి ఆయన మహిమను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున పేతురు గారి జీవితంలో రూపాంతరపు కొండ మీద చూసిన మహిమ ఏంటి అనంటే వాక్యపు మహిమను చూశాడు. వాక్యపు మహిమను ఆయన చూశాడు. క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఆయనలో దేవుని వాక్యాన్ని చూశాడు, ఆ వాక్యపు మహిమను చూశాడు. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు హెడ్డింగ్లో పెట్టుకోండి, ఏమని పెట్టుకుంటారు? పేతురు వాక్య మహిమను చూశాడు. ఎక్కడ? తాబేరు కొండ మీద ఆయన వాక్య మహిమను చూశాడు అనే దాన్ని మీరు హెడ్డింగ్ పెట్టుకుంటే మీకు మంచిది. ఈ మార్కు సువార్త ఈ 9వ అధ్యాయంలో ఎక్కడ 17వ అధ్యాయంలో మనకు కనబడింది ఒకటే, కొంచెం మార్పులతో వాళ్ళు రాశారు, కానీ సేమ్ ఓల్డ్ రూపాంతరపు అనుభవం. ఇక్కడ ఒక మాట చెప్పబడింది. మీరు చూడండి, 5వ వచనం చూడండి, 5, 6 వచనాలు. రైట్, ఇది చూడండి. ఇక్కడ చూడండి, 3వ వచనంలో అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానములైనవి, మిగుల తెల్లనివి ఆయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా సలవ చేయలేడు. మరియు మోషేయు ఏలియాలు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు గారికి ఓ ఆలోచన వచ్చింది, తడుక్కున మెరిసింది ఆయన మనసులో. ఎవరు కనబడ్డారు? ఇప్పుడు కొండ మీద ఆయన ఎవరిని చూశాడు? ప్రభువును చూసినప్పుడు ఎలా చూశాడు? ప్రభువును చూసినప్పుడు ఇక్కడ మాట ప్రభువు ఎలా కనబడ్డాడు? అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగుల తెల్లనివి, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చేయలేడు. అంత దగదగా మెరిసేటువంటి వస్త్రాలని చూశాడు. ఎవరిలో? ప్రభువులో, యేసు ప్రభువులో చూశాడు. ఇక్కడ కింద నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకిలాగే బట్టలు వేసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఆయన బట్టలు టోటల్గా మారిపోయినాయి. మోషే ఏలియాలు కనబడ్డారు. మోషే ఏలియాలు కనబడగానే ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు. కారణం ఏంటి అనంటే, ఏలియా ఎప్పుడో అగ్నిరథాల మీద పరలోకానికి వెళ్ళాడు. అగ్ని రథం మీద ఏలియా పరలోకానికి వెళ్ళాడు. ఆయన కొండ మీదకి దిగొచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. మోషే నెబో శిఖరం ఆ మైదానంలో పాతిపెట్టబడ్డాడు. ఆయన సమాధి ఎక్కడుందో తెలియదు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. కానీ సడన్గా ఇప్పుడు రూపాంతరపు కొండ మీద కనబడ్డాడు. రూపాంతరపు కొండ మీద దేవదూతలైనా కనిపెట్టలేని, అపవాదికి కూడా దొరకని మోషే సమాధి అపవాదికి కూడా దొరకలేదు. ఎవరు దాన్ని చూడలేదు. దేవుడు అంతా సీక్రెట్గా ఆయన సమాధి చేశాడు. ఆ సమాధి దగ్గర చిన్న గొడవైంది, ఆయన శవం దగ్గర గొడవైనప్పటికీ సమాధి అపవాదికి దొరకనివ్వలేదు.
ఎందుకు దొరకనివ్వలేదు అనంటే అపవాదికే గాని మోషే సమాధి దొరికుంటే ఆ మోషే సమాధి ఉన్న చోట ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరిగేదే. గుడారాల పండుగ ఎక్కడ జరిపిస్తారు మనోళ్ళు? గుడారాల పండుగ గుంటూరు జిల్లాలో గుడారాల పండుగ జరిగిస్తారా? అయ్యో చెప్పరింటారా? కాకాని అవునా? గుర్తుందా? మీరు మంచోళ్ళు, మీకు తెలియదు. మా రెడ్డి గారు ఉంటే అంటే చెప్పేటోడు. ఇక్కడ వీళ్ళుందా? కాకానేనా? కాకానిలోనే ఎందుకు గుడారాల పండుగ జరుగుద్ది? కాకానిలోనే గుడారాల పండుగ జరగడానికి గల కారణం ఏంటి? యేసన్న గారు స్థాపించింది గనక. దైవజనుడు యేసన్న గారి స్థాపించిన సంఘం అది, కట్టిన మందిరం అది. అందుకనే అక్కడ గుడారాల పండుగ జరుగుద్ది. ఓ మాట చెప్పనా, యేసన్న గారు స్థాపించిన సంఘంలోనే, స్థలంలోనే గుడారాల పండుగ లక్షల సంఖ్యలో వెళ్ళి లక్షల సంఖ్యలో అక్కడ దేవుణ్ణి ఆరాధన చేసి వస్తుంటే, మరి మోషే గారి సమాధి దగ్గర చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మహానాయకుడు కదా, యూదులకు మహానాయకుడు. ఆయన సమాధి దగ్గర ఎంత తిరునాళ్ళు జరగాలి, ఎంత ఆడంబరాలు జరగాలి, ఎంత వైభవోపేతంగా మేము ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి బదులు మోషేని ఆరాధించే స్థలంగా మారుండేది ఆ స్థలం. అందుకనే దేవుడు అలాంటి పిచ్చి పని చేయనివల. మోషే సమాధిని ఎవరికి కనబడనివల. కానీ మోషే రూపాంతరపు కొండ మీద కనబడ్డాడు. ఇప్పుడు ఒక్కసారి పేతురు ఆశ్చర్యపోయాడు, ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఒక్కసారి ఏలియా అగ్నిరథాల మీద పరలోకానికి వెళ్ళిన వాడు అక్కడ కనబడ్డాడు. ఏలియాతోనూ మోషేతోనూ ప్రభు వెళ్ళి మాట్లాడుతుంటే భయపడ్డాడు. ఎవరు? భయం. నోరు తెరిచాడు. నోరు తెరిచి, ప్రభువా నీకొకటి, మోషేకోటి, ఏలియాకోటి, ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టించేస్తాం. ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టించేస్తాం. మీ ముగ్గురు పర్ణశాలల దగ్గర మేము ముగ్గురం కాపలా ఉంటాం. ఏమనుకున్నాడో ఏమో తెలీదు, ఏం చెప్పబోతున్నాడో తెలీదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి? అక్కడ రాయబడిన మాట ఏంటో మీరు చూడండి. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, వారు మిగులా భయపడిరి గనుక. పేతురు గారు నోరు తెరిచి ఏదో చెబుదాం అనుకున్నాడు. హలో, వినాలి. పేతురు గారి మనసులో ఏముందో, తొందరపాటు మనిషి కదా, మనందరికీ తెలుసు. పేతురు గారు కొంచెం తొందరపాటు మనిషి. ఒకవేళ ఇలా అనుకొని ఉంటాడేమో. ఊహ, తలంపు, ఆలోచన మాత్రమే. ఇది నిజం కాదు. ఇది బైబిల్లో రాయబడలేదు కాబట్టి. ఓ మాట, ప్రభువా నీకోటి, మోషేకోటి, ఏలియాకోటి 3 పర్ణశాలలు కానీ ఇక్కడ కట్టామంటే ఇక మాకు ఆదాయమే ఆదాయం. జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు, మీ ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. మేము చచ్చిపోతాం, ఆ తర్వాత ఎవరో దీన్ని ఆక్యుపై చేసుకుంటారు. అక్కడ ఆ కార్యక్రమాన్ని నడిపించే వారికి ఎలా ఉంటుందో నేను తెలీదు. ఏం చెప్పాలనుకున్నాడో కానీ మిగులా భయపడినందున ఆ మాట చెప్పలేకపోయాడట. మనసులో ఏముందో? ఎవరికి? పేతురు గారి మనసులో ఏదో ఉంది, చెప్పాలనుకున్న దాన్ని 3 మాటల్లో చెప్పాడు. ఏమని? నీకోటి, మోషేకోటి, ఏలియాకోటి, ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టిస్తామన్న మాట చెప్పాడు. చెప్పి ఇంకేదో చెప్పబోయాడు. ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు. ఆయన మైండ్లో ఏదో ఉంది. ఏదో చెప్పాలని అనుకున్నవాడు భయపడి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాడంట. అర్థం కాలేదంట. ఏం మాట్లాడితే ఇప్పుడు మాట్లాడేది ఎవరు? కిందుంటే ఏం చెప్పేవాడు? అదే కింద ఉండిండే ప్రభువా నీకు దూరమగునుగా కంచేయి పట్టుకునేవాడే. ప్రభువా ఆ మరణం నీకు దూరమగునుగా కానీ చేయబట్టుకొని లాగేటోడే కిందుంటే. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రూపాంతరం కొండను చూసిన వాడు ఇప్పుడు ధైర్యంగా ఆయనతో మాట్లాడడానికి ఫీజులు లేవు ఆయన దగ్గర. ఫీజులు ఎగిరిపోయినాయి. ఆ అనుభవాన్ని చూసిన తర్వాత పేతురు గారు దేవునితో మాట్లాడడానికి శక్తి చాలా, బలం చాలా, ధైర్యం రాలా. అంత మహోన్నతునితో నేను మాట్లాడనా అనుకున్నాడేమో. నోరైతే గబాన తెరిచి
దురుసుగా 3 పర్ణశాలలు అనే మాట అనగలిగాడు, కానీ ఆ తర్వాత మాట్లాడాలి అని కంటిన్యూ చేసేదో మాట్లాడాలి అనుకున్న వాడికి సగం మాట్లాడక భయమైంది. ఆ సగం మాట్లాడాక భయమైంది. భయమైన వెంటనే ఏం మాట్లాడాలో తెలియక నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. అదేనా అర్థమవుతుంది? ఆ మాట అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. మనం నిజ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవునితో ఆయన సంభాషించేటప్పుడు కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావన్న భయం నీకు కలిగితే, నేను మాట్లాడేది దేవునితో అనే భయం నీకుంటే నీ మాటలు కొద్దిగా ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవు. దేవునితో మాట్లాడేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఉప్పేసినట్టు రుచికరంగా కృపాసహితంగా నువ్వు దేవునితో మాట్లాడతావు. నీ ఇష్టం వచ్చినటువంటి మాట మాట్లాడవు. మర్యాదగా మాట్లాడతావు, క్రమంగా మాట్లాడతావు. నీ హృదయంలో ఏదుందో ఆలోచన మాత్రమే చెప్తావు. అనవసరమైన మాటలు నువ్వు మాట్లాడలేవు. ప్రార్థనలో ఈ విధానాన్ని మనం నేర్చుకోవాలా. గంటల తరబడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అనుకుంటారు చాలామంది. కాదు. చిన్న ప్రార్థనే. లాజరు సమాధి దగ్గర ప్రభు చేసిన ప్రార్థన చిన్నదా పెద్దదా? చిన్నది. వీరందరూ నమ్మునట్లు చిన్న ప్రార్థన చేశాడు అంతే. లాజరు బయటకు వచ్చాడు. పెద్ద ప్రార్థనలు ఏమో అక్కర్లేదు. అట్లా అని ప్రార్థనలు చేయొద్దు అన్నట్లు. విజ్ఞాపన చేసేటప్పుడు అందరిని గురించి చేయాలి, చేద్దాం. విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు అందరిని గురించి చేద్దాం. కానీ ఏది అడగాలో అది నేర్చుకోండి. ఏ దేవునితో మాట్లాడుతున్నాను అనే భయం లోపలికి రానివ్వండి. నువ్వు మాట్లాడేది ఎవరితో? ప్రార్థనలో నువ్వు మాట్లాడేది దేవునితో. కాబట్టి దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు భయంతో మాట్లాడాలి. పేతురు గారికి గుండె జారింది మాట్లాడడానికి. భయపడ్డాడు. భయంతోనే ఏం మాట్లాడాలో తెలియలా. తొందరపాటు మనిషి కదా, చాలాసార్లు తొందరపడ్డాడు. మీరు చూడండి, నేను 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మామూలుగా రిఫరెన్సులు రాసుకోండి. మార్క్సు వార్త 21వ అధ్యాయం 51వ వచనంలో దుడుకు స్వభావం కలిగిన వాడు కదా, మలుకు చెవిని తెగ నరికాడు. మలుకు చెవిని నరికేశాడు. తొందరపాటు మనిషి. తొందరపాటు అనేది మనిషికి అనర్థాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టే సాధనం. అందుకని ఎప్పుడు కూడా ఈ తొందరపడి మాట్లాడొద్దు. అందుకని అంటారు కదా, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేరు. ఎందుకు చెప్తారు ఈ పెద్దలు ఈ మాట అనంటే, నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు చాలా చాలా ఒక హుందాగా నువ్వు మాట్లాడాలా. మనుషులు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాల్సి వస్తే, మరి దేవునితో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి వీల్లేదు. ప్రార్థనను మీరు నేర్చుకోండి. రైట్. మలుకు చెవిని నరికేశాడు. తొందరపాటు పేతురు తొందరపాటోడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-29 వచనంలో ఓడ మీద అవతలికి వెళ్తున్నాడు. తుఫాను రేగింది. నేను చెప్తాను, సందర్భాలు చెప్పేస్తాను, ఎందుకు లేట్ అవుద్ది కనుక. ఓడ మీద బయట అవతల దరికి వెళ్తున్నాడు. ఈలోగా పెద్ద తుఫాను లేచింది. రాత్రిపూట యేసుప్రభు వారు కొండల మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళని ఆ దోణిలో ఎక్కించి మీరు అవతల దరికి వెళ్ళండి, నేను ఈలోగా వస్తానని చెప్పాడు. వాళ్ళని పంపించున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తుఫాను లేచింది వాళ్ళ మీదకి. లేచినప్పుడు ప్రభు ఆ కొండల మీద నుంచి లేచి వచ్చి నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు భూతం అనుకొని భయపడ్డారు. భూతం అనుకొని భయపడినప్పుడు మీరు భయపడవద్దు, నేనే అన్నాడు. నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడిచి రావడానికి శక్తినిమ్మని అడిగాడు. రా అన్నాడు. రమ్మన్నాడు అంతే. అనగానే ఓడ దిగాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే నేను అందరికంటే ఏదో ఒక స్పెషల్గా కనబడాలని ఒక ఆశ తనకు లోపల ఉందో లేదో మనకు సరిగా అంత పెద్దగా మనకు తెలియదు, కానీ మొత్తానికి కొంచెం తొందరపాటు మనిషి అని మాత్రం మనకు అర్థమవుతుంది. నీళ్ళ మీద నడవగలిగిన అంతటి భక్తుడు, అంతటి విశ్వాసి పేతురు గారిని ఎప్పుడు కూడా తక్కువ పట్టొద్దు. తొందరపడినంత మాత్రాన ఆయన దేవుని మీద అవిశ్వాసి, దేవుని మీద విశ్వాసం లేనివాడు అనొద్దు. పేతురు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అతనిలో తొందరపాటు గుణం ఉన్నా సరే అతని వ్యక్తిత్వంలో అద్భుతమైనటువంటి గుణాలను దాచిపెట్టాడు దేవుడు. అందుకని పేతురుని ఎన్నడూ విడిచిపెట్టలే. పేతురు
తొందరపడే మనిషి అని తెలిసినా కూడా అతన్ని వదిలిపెట్టలా. చాలాసార్లు మనల్ని కూడా అంతే. మనం తొందరపడే మనుషులమైన దేవునికి తెలుసు, మనం బలహీనులమని దేవునికి తెలుసు, మనం అక్కడక్కడ తప్పులు లోపాలు చేస్తామని దేవునికి తెలుసు. అయినా సరే నిన్ను నన్ను విడిచిపెట్టకుండా మన చుట్టూ తిరగడానికి కారణం అదే. దేవుడు మనల్ని పట్టించుకోవడానికి కారణం అదే. ఈ మాటను కూడా మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి కూడా వెళ్ళలా, పునరుద్ధానుడైన తర్వాత యేసు గురువుగారే మన మధ్య లేడు కదా, నేనైతే చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అని కూడా అడగల. నేనైతే చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. మేము కూడా వస్తూ ఉన్నారు. అందరితో కలిసిపోయారు. మొత్తం 7 మంది ఉన్నారు అక్కడ. 7 మంది. తాను చెడిపోతే నలుగురిని జడగొడతాడు, తాను బాగు చేస్తే నలుగురిని బాగు చేస్తాడు. అది పేతురులో ఉన్నటువంటి గొప్ప గుణం. అంటే ఇక్కడ మాట చెప్పనా, మరి యోహాను యాకోబులు కూడా అక్కడ ఉన్నారు కదా. యాకోబు ఉన్నాడు కదా, యోహాను ఉన్నాడు కదా అక్కడ. అందులో యాకోబు ఉన్నాడా? ఉన్నాడు. నేను రానులే, నేను ప్రభుత్వం గుండె మీద ఆనుకున్నాయను కదా. యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకున్నాయన ఎవరు? యోహాను. యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకున్నాయన పేతురు, నువ్వు ఒకవేళ వలలు పట్టుకొని నువ్వు మళ్ళీ సముద్రంలోకి వెళ్తే వెళ్ళు, నేను రాను అనాలి కదా. అన్నాడా? చదువు. ఆ వచనం చదువమ్మా. ఆ వచనం చదువునానా? ఎక్కడ? 2వ వచనం చదువు. పేర్లు రాశారు అక్కడ. సీమోను పేతురు, తోమా, నతానియేలు, జబదయి కుమారులు ఎవరు? యాకోబు. ఇద్దరున్నారు. ఏమ్మా, రూపాంతరం కొండ మీద వీళ్ళిద్దరు ఉన్నారు. చూడండి. ఇప్పుడు మరి వీళ్ళు ఏమనాలి? పేతురు తొందరపడ్డాడు, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి? అనాలి కదా. అన్నారా? హలో, వినాలి. నా మాట వినండి, మీకు మంచిగా అర్థమవుద్ది. నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా పేతురు లాంటి వాళ్ళేగా, పేతురుతో సమానమైన సేవ చేసిన వాళ్ళేగా, ప్రభుతో అడుగులు వేసిన వాళ్ళేగా, రూపాంతర కొండ మీద అనుభవాలను చూసిన వాళ్ళేగా వీళ్ళు. అవునా కదా? ఇంత అనుభవం కలిగినటువంటి పేతురు యాకోబు యోహానులు, పేతురు నువ్వు వలలు పట్టుకొని నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను నువ్వు అంటున్నావు, మేము రామయ్య, మేము ప్రభుతోనే ఉంటాం, ప్రభు చనిపోతే చనిపోయాడు కానీ ప్రభు కొరకు మేము జీవిస్తామని అనాలి కదా. అన్నారా? అనలా. ఎందుకు అనలేదు అని అంటే పేతురు వాళ్లకు నాయకత్వం వహించాడు, సీనియర్ శిష్యుడు అనమాట. సో పేతురు ఎక్కడుంటే ఆయన అనుసరించాలనే ఆలోచన కలిగిన వాడు. పేతురులో ఒక్క తొందరపాటు తప్ప మిగతా ఆత్మీయ విషయాల్లో అద్భుతమైనటువంటి అందువేసిన చెయ్యి పేతురు. అనుభవం కలిగిన వాడు పేతురు. అనుభవపూర్వకంగా నీళ్ళ మీద నడవగలిగాడంటే మీరు ఆలోచన చేయండి. ఎంత విశ్వాసం అతను, ఎంత విశ్వాసం. నీళ్ళ మీద నడవగలిగినటువంటి వాడు అనగానే అతనిలో ఉన్న విశ్వాసం ఏంది? నువ్వే కానీ అవుతే నువ్వే ప్రభు అవుతే నేను నిన్ను ఎదుర్కోవడానికి నీళ్ళ మీద నడిచొస్తానంటే రమ్మన్నాడు, వచ్చేసాడు. అంతే. ఎంత అద్భుతం! అంతటి విశ్వాసి పేతురు. అందుకనే అంతటి విశ్వాసి కనుకనే మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా వస్తాం, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే అన్నారు. పొరపాటు అనేది అందరి జీవితాలలో జరుగుద్ది, కానీ ఆ పొరపాటును దిద్దడానికి ప్రభు అనేక చోట్ల కనబడతాడు. సరే, రైట్. ఇక్కడికి వస్తాను నేను మళ్ళీ ఈ భాగంలోకి వస్తాను. మరి ఈ రూపాంతరపు కొండ మీద ఇక్కడ తొందరపడ్డాడు. ఈ 9వ అధ్యాయంలో ఏమన్నాడు? నీకోటి, మోషే కోటి, ఏలే కోటి, పర్ణశాలలు కట్టిస్తామని ఇంకేదో చెప్పబోయాడు, భయమైంది. ఏదో చెప్పబోయాడు, భయమైంది, ఆగిపోయాడు. చెప్పడానికి ధైర్యం సరిపోలా. ఎప్పుడు ఎందుకు ఆ టాపిక్ ఎందుకు లేవనెత్తాడు? ఏమో తెలియలేదని ఆయనే రాశాడు అక్కడ. ఏమో తెలియక అని రాయబడింది అక్కడ. సో టాపిక్ అయితే రేజ్ చేశాడు, కానీ దాన్ని పూర్తిగా చెప్పడానికి ధైర్యం చాలా ఆప్ చేశాడు. ఇక్కడే నేను 3 విషయాలను మీ ముందుంచి పేతురు రూపాంతరపు కొండ మీద తాను నేర్చుకున్న అతి శ్రేష్టమైన లక్షణాన్ని నేను మీకు చూపించి నేను ఈ భాగాన్ని ముగిస్తాను. పేతురుకి ఏమర్థమైంది? రూపాంతరపు కొండ మీద పేతురు గారు క్రీస్తులో ఏ మహిమను చూశాడు అనంటే వాక్యం యొక్క మహిమను
చూశాడు. ఎలా చూశాడో చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు ఇప్పుడు రండి 17వ అధ్యాయం మత్తయి సువార్త, 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఒక ప్రకాశమానమైన మేఘము ఆయనను కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే శబ్దం ఆకాశం నుండి వచ్చింది. హలో, నా మాట వినాలి ప్లీజ్, నా వైపు చూడండి, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి మాట. రూపాంతరపు కొండ మీద ఏలియా మోషేలు ప్రభుతో మాట్లాడుతుండగానే ఆయన ముఖం మారింది, వస్త్రాలు తెల్లబడ్డాయి, మేఘం ఒకటి ఆయన మీద కమ్మింది. అది కూడా ఆ మేఘంలో కూడా ప్రకాశమానమైన వెలుగును చూశారు. అలాంటి వైభవోపేతమైన ఒక సీనరీ, అది అంత అద్భుతమైన సీనరీ. అది చూస్తూ ఉండగానే పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా. అంటే మాట్లాడుతున్నాడా ఆపాడా? మాట్లాడుతూ ఉండగా ఆ మాటకు బ్రేక్ పడింది. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా, ఇప్పుడు చదువు, ఆ మాట చదువు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఒక ప్రకాశమానమైన మేఘము వారిని కమ్మిన. చాలా నేను చెప్తాను. ఏదో మాట్లాడాలని ఆశపడతాడు పేతురు, ఏదో చెప్పాలని అనుకుంటాడు, ఏదో అనుకుంటాడు. అనుకున్నది ఇంకా పూర్తి కాల. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా 9వ అధ్యాయంలో, మార్కు సువార్త 9వ అధ్యాయంలో, అతడు భయపడినందున ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియలేదని రాయబడింది. అక్కడ కూడా బ్రేక్ పడింది. ఓకేనా? ఆ మాట ఇక్కడ, ఈ మాట అక్కడ కొంచెం దగ్గరగా ఉంటాయి పదాలు, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రైట్, ఇక్కడికి వచ్చినప్పుడు అతడు ఇంకనూ మాట్లాడుతుండగా అనే మాట దగ్గర మేఘం వచ్చేసింది. మాట్లాడేవాడు ఒక్కసారి మేఘం చూశాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉండగానే అలా ఒక్కసారి పైకి చూడగానే ఒక ప్రకాశమానమైన మేఘం వారిని కమ్మింది. ఒక ప్రకాశమానమైన మేఘం వారిని కమ్మగానే పేతురు ఏం చేయాలో అర్థం కాల, తోచల. ఒక్కసారి ఇంకనూ మాట్లాడుతూ నోరు ప్లాస్టర్ వేసుకున్నాడు, ఒక్కసారి మౌనం దాల్చాడు. నోరు తెరిచిన వాడు నోరు మూసుకున్నాడో లేదో వెంటనే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కృతవారి మేలు కొరకు చెప్తున్నాను. దయచేసి మీరు వినండి మాట. ఈ రోజున నేను మాట్లాడడానికి ఇష్టపడతాం, కానీ దేవుడు మాట్లాడడానికి ఇష్టపడం. మనం తొందరపడి మాట్లాడడానికి ఇష్టపడతాం చాలాసార్లు. మనం మాట్లాడితే ఎదుటివాడు వినాలనే ఆశ మనది, కానీ దేవుడు మాట్లాడితే వినాలనే స్వభావాన్ని పేతురు గారు ఇక్కడ నేర్పాడు. పేతురు గారికి ప్రభు నేర్పాడు. ఇక్కడ ఎవరు నేర్పారు ఈ మాట? ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. అక్కడి నుండి ఒక శబ్దం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అన్నాడు. ఈయన మాట వినండి అంటే, పేతురు నువ్వు కాదయ్యా మాట్లాడేది, పేతురు నువ్వు కాదు బాబు మాట్లాడేది, ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట విను. ఇది అయిన తర్వాత నువ్వు కొండ దిగిపోతావు, నాకు సేవకుడిగా మారుతావు, నువ్వు అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యమైన సంగతులు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి. ఏవి నీ జీవితంలో జరిగినా, ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగినా, ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలు నీ బ్రతుకులోకి వచ్చినా, నువ్వు ఎప్పుడైనా ఆయన మాట వినాల్సిందే తప్ప నీ మాటలు కావు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం కాదు మాట్లాడేది. మన మాటల్లో శక్తి ఉండదు, జీవం ఉండదు, మన మాటల్లో బలం ఉండదు. స్టేజీల మీద నిలబడి నాలాంటి వాళ్ళు బల్లగుద్ది గట్టిగా మాట్లాడుతుంటాం, ఏముండదు, 0 0 ఏముండదు. కానీ నిలబడి దేవుడు మాట్లాడితే ఎంతటి హృదయమైన. ఆ రోజున 2వ అధ్యాయంలో చూస్తే మనం అపోస్తల కార్యాల్లో పేతురు గారు లేచి నిలబడి మాట్లాడుతుంటే
ఆ వాక్యం వాళ్ళని పొడిచినట్టయిందంట. వాళ్ళు పొడవబడిన వారై అని రాయబడి ఉంది అక్కడ. వారు అంటే వాక్యము ఒక వ్యక్తి జీవితంలో పొడవబడడం అనేది దేవుని ఆత్మచేత జరిగే కార్యం. అది దేవుని ఆత్మచేత జరిగే కార్యం. అది దేవుడు మాట్లాడనివ్వల. తండ్రి అయిన దేవుడు పేతురుని మాట్లాడనివ్వల. ఏం నేర్పాడు? తండ్రి అయిన దేవుడు పేతురుకి, నువ్వు కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడితే విను అని నేర్పాడు. మొదటి మాట. రెండో మాట రండి 17వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. అదే అధ్యాయంలో చాలమ్మా ఆ మాట చూడండి. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే. బయట అడిగారు. ఎవరు? బయట వాళ్ళు అడిగారు ఏమని? మీ గురువు గారు పన్ను చెల్లించాడా సుంకం కడతాడా లేదా అని సిపాయిలు అడిగారు. సుంకపు గుత్తదారులు అడిగారు. ఎవరిని? పేతుర్ని. అప్పుడు యేసుప్రభు వారు లేడు పేతురు దగ్గర. అప్పుడు యేసుప్రభు వారు పేతురు దగ్గర లేరు. పేతురు గారు ఇప్పుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే పేతురు నోరు తెరిచి, అయ్యా నీ గురువు గారు పన్ను చెల్లించడా అని అడిగితే, చెల్లిస్తాడని నేను అన్నాను అని చెప్పడానికి నోరు తెరిచాడు. నోరు తెరవంగానే ప్రభు మాట్లాడాడు. పూర్తిగా చెప్పాడా? పూర్తిగా చెప్పలా. వెంటనే ప్రభు ఏమన్నాడు? యేసు ఆ సంగతి ఎరిగి, సీమోనా నీకేమి తోస్తున్నది అని అడిగాడు. అన్యజనాంగం పన్ను చెల్లించాలా, కుమారులు స్వతంత్రులు పన్ను చెల్లించాలని అడిగాడు. ఇక్కడ గమనించండి, చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇక్కడ నా అభ్యర్థన ఏంటి, నా ప్లీ ఏంటి అని అంటే, అతడు ఇంకనూ మాట్లాడక మునుపే, ఇందాక రూపాంతరం కొండ మీద ఇంకనూ ఆయన మాటలు మాట్లాడుతూ ఉండగా మేఘం వచ్చింది, ఆయన నోటి మాటకు అడ్డం పడింది. అప్పుడు మాట్లాడింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆయన మాట వినండి అని చెప్పాడు ఆయన. ఎక్కడ? రూపాంతరపు కొండ మీద. ఇక్కడ షకేలు దగ్గర ఊర్లోకి వచ్చేసారు, కొండ దిగొచ్చారు, అంత అయిపోయింది. వచ్చిన తర్వాత ఎవరో అడిగారు సుంకపు గుత్తదారి, ఏమయ్యా నువ్వు కానీ మీ గురువు గారు కానీ పన్ను చెల్లించరా, సుంకం చెల్లరా ఏంటి అని అడిగాడు. అడిగితే ఎందుకు చెల్లిస్తామన్నాడు. ఆ మాట మరి ప్రభుకు చెప్పాలి కదా. అందుకని ప్రభు ఇంట్లోకి రాగానే నోరు తెరిచి మాట్లాడబోయాడు. ప్రభువా నేను బయటికి వెళ్ళాను, ఫలానా వాడు ఇలా అడిగితే నేను చెప్దామని అనుకున్నాను అని నోరు తెరిచి మాట్లాడబోతుండగానే అతని మాటలకు బ్రేక్ పడి ఆయనే మాట్లాడాడు. ఏమని? సుంకం అన్యజనులా నువ్వు నేనా అని అడిగితే, అన్యజనులు, మనం స్వతంత్రులమైనాం కదా, మరి మనం ఎందుకు కట్టాలా అనకుండా ఏమన్నాడు అనంటే, ఇదిగో మనం స్వతంత్రులమైనప్పటికీ భూరాజులు పన్ను అడుగుతున్నారు కాబట్టి కట్టేద్దాం పదా, సముద్రంలోకి వెళ్ళు, చేపను తీసుకురా, నోట్లో షకేలు ఉంటుంది, చెరిసకం కట్టేసేయి అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అతడి మాటలకు అడ్డం పడ్డాడు. కొండ మీద తండ్రి అయిన దేవుడు ఆయన్ని పూర్తిగా మాట్లాడనివ్వలేదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాట్లాడబోతుండగా యేసుక్రీస్తు కూడా మాట్లాడనివ్వలేదు. తండ్రి అయిన దేవుడు అతన్ని మాట్లాడనివ్వలేదు, కుమారుడైన దేవుడు అతన్ని మాట్లాడనివ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు గురించి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం చాలా సంగతులు అక్కడ ఉన్నాయి, కానీ 44వ వచనం ఒక్కటి చూడండి, మనకు సమయం సరిపోదు. 44వ వచనం చూడండి. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా, ఇంకనూ మాట్లాడుతానే ఉన్నాడు, ఇంక పూర్తి చేయనే లేదు.
అక్కడ ఉన్నటువంటి అన్యజనుల మీదకి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మాట్లాడనిచ్చాడా, మౌనంగా ఉండమన్నాడా? యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడనిచ్చాడా, మౌనంగా ఉండమన్నాడా? తండ్రి అయిన దేవుడు మాట్లాడనిచ్చాడా, మౌనంగా ఉంచాడా? అర్థమైందా మీకు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నేర్పిందేంటి? మాట్లాడకు. కుమారుడైన దేవుడు నేర్పిందేంటి? మాట్లాడకు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిందేంటి? మాట్లాడకు. నువ్వు మౌనంగా ఉండాల్సిందే, నువ్వు మౌనంగా ఉండాల్సిందే. అంటే ఈ 3 చోట్ల పేతురు గారికి అర్థమైన సంగతి ఏంటి? ఈ 3 స్థలాలలో ఈయనకు అర్థమైన సంగతి ఏంటంటే, నేను కాదు మాట్లాడేది, నా దేవుడు. ఆయన వాక్యం మాట్లాడాలి. నేను కాదు మాట్లాడేది, ఆయన వాక్యం మాట్లాడాలి. ఆయన వాక్కు మాట్లాడాలి. ఆయన వాక్కు నేను వినాలి. నేను చాలాసార్లు తొందరపడి మాట్లాడుతున్నాను. ఎప్పుడు అతడికి అర్థమైందో తండ్రి అయిన దేవుడే నాతో చెప్తే నేను ఇంకా తొందరపడి మాట్లాడడంలో తప్పు లేదు, బుద్ధి లేదు, నేను అసలు అర్హుని కాదు అని అనుకున్నాడు. అనుకున్నదే తడుగా ఆ రోజు నుంచి తొందరపడి మాట్లాడడానికి తెగించలా. ఎవరు? పేతురు గారు తొందరపడి మాట్లాడడానికి తెగించలా. ఎందుకు తెగించలా? ఆయనకి ఏమర్థమైంది? రూపాంతరపు కొండ మీద క్రీస్తులో ఏం చూశాడు? ఆయన మహిమను చూశాడు, ఆయన వాక్య మహిమను చూశాడు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? ఈయన మాట వినండి అన్నాడు. ఆ మహిమ పొందినటువంటి క్రీస్తు యొక్క స్వరాన్ని మీరు వినాల్సిందే తప్ప ఎవరి స్వరం విన్నా మీరు ప్రయోజనం లేదు అన్నాడు. దేవుని పిల్లలు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని పిల్లలు దేవుని వాక్య స్వరాన్ని వినాలి. దేవుని పిల్లలు దేవుని స్వరాన్ని తప్ప ఏ స్వరం విన్నా పాడైపోతారు. ప్రేమతో ఈ మాటలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో దేవుని వాక్యం దగ్గరికి రాము. దేవుని వాక్యం దగ్గరికి రాకుండా, దేవుని వాక్యపు వెలుగులో మనం ఏమి చూసుకోకుండా మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల సలహాలు తీసుకుంటాం, మనుషుల విధానాలు పట్టుకుంటాం, మనుషుల్ని పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట వినం. మనం దేవుని మాట వినగలిగిన వారు కొండ మీద చెప్పింది అదే కదా, ఈయన మాట, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవుని మాట వినగలిగిన వారి జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. అందుకనే నేను ఈ మాట నేను సగౌరవంగా చెప్తున్నాను. దేవుని మాట వినడానికి ఇష్టపడండి. దేవుని మాట ఎక్కడుంది? లేఖనంలో ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే ఈయన. అందుకనే ఈయన మాట వినండి. వాక్యమై ఉన్న దేవుని మాట వినండి. వాక్యం వింటే మీరు బ్రతుకుతారు. ఇది దేవుడు పేతురు గారికి ఇచ్చిన ప్రత్యక్షత. ఎక్కడిచ్చాడు ఈ ప్రత్యక్షత? రూపాంతరపు కొండ మీద దేవుని వాక్యాన్ని గురించిన ప్రత్యక్షత, దేవుని వాక్యాన్ని గురించిన మహిమ, వాక్యాన్ని గురించినటువంటి ప్రత్యక్షతను పేతురు గారు మొట్టమొదటిసారి అక్కడ చూశాడా? బాగానే. మరి చూసినవాడు, నేర్చుకున్నవాడు ఏం చేయాలి? ఇప్పుడు చూసి నేర్చుకున్నవాడు ఏం చేయాలి? సజ్జన్, చూచి నేర్చుకున్నవాడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? ఆచరించాలా. ఏం చేయాలి? ఆచరించాలా. చూసి నేర్చుకోవడం కాదు, చూసి నేర్చుకున్న నీ జీవితంలో ఆచరణయుక్తంగా మారాలా. అది నువ్వు ఆచరించలేకపోతే నువ్వు నేర్చుకొని సుఖమేంటి? సంవత్సరం అంతా చదివి నేర్చుకొని పరీక్షల్లో రాయకపోతే అర్థం ఏంటి? పాస్ అవుతావా? జీవితంలో పెద్దవాళ్ళు ఎన్ని అనుభవాలు నేర్పుతారు మనకి, అమ్మా నాన్నలు ఎన్ని అనుభవాలు నేర్పుతారు, పెద్దలు మనకి ఎన్ని అనుభవాలు నేర్పుతారు, మనం చదువుకున్న మన గురువులు మనకి ఎన్ని అనుభవాలు నేర్పుతారు. వాళ్ళు ఎంత ఘనులు, వాళ్ళు ఎంత చక్కగా మనకు విద్యాబోధ మనకు అందిస్తారు. నేర్చుకొని దాన్ని ఆచరించకపోతే ఏమవుతాం? జీవితాలు నాశనం చేసుకుంటాం. పేతురు గారు కొండ మీద నేర్చుకున్నాడు. కొండ దిగిన తర్వాత ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. కొర్నేలి ఇంటి దగ్గర పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొర్నేలి ఇంట
నేర్చుకున్నాడు. నేను దేవుని మాట వినాలి, దేవుని వాక్యపు మాట వినాలి అని నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడు ఎలా తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు, దాన్ని ఎలా సాధనం చేసుకుంటూ వచ్చాడు, వాక్యం మీద తనకు దొరికిన పట్టు ఎంత గొప్పదో నేను మీకు కొన్ని మాటల్లో జ్ఞాపకం చేస్తాను. సమయం లేదు, పావుగంట ఉంది, నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం త్వరగా చదవండి. ఇక్కడ ఒక మాట చెప్పున, వాక్యం ఎందుకు వినాలి? హలో, వినాలి. వాక్యం ఎందుకు వినాలి? ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్పుకున్నాం. వాక్యం ఎందుకు వినాలి? విశ్వాసాన్ని బలపరచుకోవడానికి. వాక్యం ఎందుకు వినాలి? చూడండి నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రభు అంటాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు అన్నాడు. ఇక్కడ ఓ అద్భుతమైనటువంటి సూచన ఇక్కడ పేతురు గారికి ఇస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. దేవుని మహిమను చూసినవాడు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని మాత్రమే అనుసరించాలి అని అనుకున్నవాడు ప్రభు చెప్పాడు, నీ నమ్మిక తప్పిపోకూడదు. వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు చెప్తున్నాడు. సీమోనా, సాతానుడు నిన్ను జల్లిట్లో పెట్టి జల్లింప చూశాడు, నిన్ను చంప చూశాడు, నిన్ను పతనం చేయ చూశాడు, నీ నాశనాన్ని వాడు కోరుకున్నాడు. వాడి నాశనంలో నువ్వు పడకుండా, వాడి పతనం పాలు నువ్వు కాకుండా నేను నీ నిమిత్తం వేడుకున్నాను, నేను ప్రభువుని తండ్రిని వేడుకున్నాను అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఇప్పుడు కొండ మీద నేర్చుకుందేంటి? ఆయన మాట వినాలని. ఎవరి మాట? యేసు ప్రభువారి మాట వినాలని. యేసు ప్రభువారు ఇప్పుడు కొండ కింద చెప్తున్నాడు, జల్లిట్లో పెట్టి జల్లింప చూశాడు కానీ నేను నిమిత్తం ప్రార్థన చేశానయ్యా అంటూ నీ నమ్మిక తప్పిపోవద్దు అన్నాడు. ఏమన్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండా అంటూ నువ్వు స్థిరపడిన తర్వాత అనేకులను స్థిరపరచు అన్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? వాక్యమయున్న దేవుడు చెప్తున్నాడు. వాక్యమయున్న దేవుడు పేతురుతో చెప్తున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకో, నువ్వు స్థిరపడిన తర్వాత అనేకులను స్థిరపరచు. ఇది ఎవరి వాక్కు? దైవ వాక్కు, దేవుని వాక్కు. ఇప్పుడు లోబడాలా వద్దా? లోబడాలి. అందుకని చెప్తున్నాను, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యం మీద నమ్మిక ఉంచాలి. మనం స్థిరపడ్డాం, అనేకులను స్థిరపరిచే పనిలో మనం కొనసాగాలి. దేవుడు మనల్ని స్థిరపరిచాడు, అనేక మందిని స్థిరపరిచే పనిలో మనందరము వాడబడాలి. దేవుడు మన నుండి కోరుకుంటున్న సత్యం ఇది. ఈ మాట తర్వాత మాట కూడా నేను త్వరగా చెప్తాను. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఇప్పుడు ఈ మాటలు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నవారు, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ ఏమర్థమైంది పేతురుకి? సర్వ శరీరులు, దుర్గయ్య ఎవరు వెనకాల వినండి, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి వలె ఉంది, గడ్డి ఎండును పువ్వు రాలును. గడ్డి ఎండుద్ది, పువ్వు రాలిపోద్ది, కానీ వాక్యము నిరంతరం నిలుచుద్ది అన్నాడు. వాక్యం ఎప్పుడూ నిలిచేదే. మనిషి కొన్నాళ్ళు పచ్చగా కనబడతాడు, ఏదో ఒకరోజు ఎండిపోతాడు. ఏదో ఒకరోజు మనిషి అందంలో కానీ ప్రతి విషయంలో కానీ అతడు రాలిపోయే ప్రమాదం ఉంది. గడ్డి ఎండినట్లు, పువ్వు రాలినట్టు అతని జీవితం ఏదో ఒకరోజు ఆగిపోద్ది. కానీ వాక్యం ఎన్నడు. ఎంత అద్భుతమైన మాట! దేవుని వాక్యంలో ఎందుకు దీన్ని ఇంత గట్టిగా పట్టుకున్నాడు? రూపాంతరపు కొండ మీద ఈయన మాట వినండి అన్నది మైండ్లో ఫిక్స్ అయింది. ఎప్పుడు తొందరపడి మాట్లాడదామన్నా ప్రభు అయిన యేసు మాట్లాడనివ్వలేదు.
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడనివ్వలేదు. నేను కాదు మాట్లాడేది, నా దేవుడు మాట్లాడాలి అని ఫిక్స్ అయిపోయాడు. అందువల్ల దేవుడు చెప్పే ఏ మాటకైనా అతడు తల వంచుతూ ముందుకు సాగిపోయిన అనుభవం పేతురు గారిది. నేను ఇంకొక వచనం కూడా చూపిస్తాను. 2వ పేతురు పత్రిక. పేతురు గారు రాసినవి ఇవన్నీ, ఆయన నోటితో రాసినవి, ఆయన చేతితో రాసినవి మాటలు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. నేను చెప్తాను అమ్మా, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ 2 మాటలు చెప్పాడు పేతురు గారు తన పత్రికలో. 2 సంగతులు చెప్పాడు. ఏంటి ఆ 2 సంగతులు అంటే, పేతురు గారు సత్యంలో స్థిరపడ్డాడా లేదా? పేతురు గారు సత్యమందు స్థిరపడ్డాడా లేదా? స్థిరపడ్డాడు. సత్యమందు స్థిరపడి ఉన్నను, జ్ఞాపకము చేసుకున్నటకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అతడు స్థిరంగా ఉన్నప్పటికీ వెనకాల దేవుడు చెప్పిన ఏ మాటనైనా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. స్థిరపడిన వాడికి ఇంకా వాక్యం కావాలా? వాళ్ళ మాటలు కావాలా? కావాలి, కావాలి, కావాలి. నువ్వు ఆత్మలో ఎంత స్థిరపడ్డా, నువ్వు అంతలో ఎంత బలవంతుడమైనా, నువ్వెంత గొప్ప విశ్వాసమైనా, ఎంత లోతైన విశ్వాస జీవితం నీలో ఉన్నా, నువ్వు ఎప్పుడు దేవుడు నీతో చెప్పిన మాటల్ని దేన్ని మరోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. నీకు స్థిరత్వం ఉన్నప్పటికీ దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోలేదు. మొదటి మాట. 2వ మాట అక్కడ ఏమన్నాడు అనంటే, అక్కడ ఏమన్నాడంటే, నేను నా గుడారాన్ని విడిచిపోతున్నాను అన్నాడు. అంటే నేను చనిపోబోతున్నాను అన్నాడు. నా మరణం ఎంతో దూరంలో లేదు, నేను చనిపోబోతున్నాను, నేను చావు సిద్ధంగా ఉన్నాను అంటూ ఎరిగి కూడా, అంటే చావడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎరిగి కూడా, ఈ బ్రతుకు కాలమంతటిలో, ఈ కాలమంతటిలో రేపు చచ్చిపోతానో, ఎల్లుండి చచ్చిపోతానో, నెలకు చచ్చిపోతానో, సంవత్సరానికి చచ్చిపోతానో నాకు తెలియదు. మొత్తానికి నా గుడారాన్ని నేను విడిచిపెడతాను. నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నాను. ఏదో ఒకరోజు నా ప్రాణం పోద్ది, త్వరలోనే నేను చచ్చిపోతున్నాను. అయితే నేను చచ్చిపోకముందు, అబ్బా ఈ మాటలు మీరు చూడాలి, ఈ మాటలు మీరు చూడాలా. ఏమన్నాడు అనంటే, ఈ గుడారంలో ఉన్నంత కాలం, అంటే ఈ బ్రతుకులో, ఈ జీవంలో ఉన్నంత కాలము ఈ సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేసి మిమ్ములను, మీ మనస్సులను రేపుట న్యాయమని నేను తలంచున్నాను అన్నాడు. అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి, చావడానికి రెడీగా ఉండి, చచ్చిపోతున్న టైంలో కూడా ఇతరుల హృదయాలను మంట రేపాలని చూస్తున్నాడు. ఇతరులో దైవత్వాన్ని ప్రేరేపించాలని చూస్తూ ఉన్నాడు. వాళ్ళలో ప్రేరణ కలిగించాలని చూస్తూ ఉన్నాడు. ఎంత మంచి పేతురు. నేను చచ్చిపోతున్నాను, అయిపోయింది, ఇంకేముందిలే అమ్మా, అంత అయిపోయింది. నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది, బలహీనతలు వస్తాయి. ఇంకా నేనేం మాట్లాడతామ్మా, యవనస్తులైన పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోండి, అయిపోయింది మా పని. ఇప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు మన అక్కలు, సామ్రాజ్యం ఒక్కదే అంటది, జ్యోతి ఒక్కదే అంటది, అయిపోయిందండి మా పని, ఇంకా యవనస్తులకు అప్పగించండి, మా పని అయిపోయింది అంట. అర్థమైందా మీకు? ఇలా అలాగే మాట్లాడుతున్నాడు, మా పని అయిపోయింది, యవనస్తులకు అప్పగించండి. పేతురు ఏమంటున్నాడు? ఈ గుడారంలో ఉన్నంతకాలం, ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని తలంచుతా ఉన్నాడంట. ఎంత అద్భుతమైన మాట. ఈ సంగతులను మీకు తెలియజేసి, మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట అనే మాట ఎంత లోతైన మాట, ఎంత అద్భుతమైన మాట. మనకు అన్ని అవకాశాలుండి ఎదుటి వారి హృదయాన్ని రేపడం కానీ, మంట పుట్టించడం కానీ చేత కాదు మనకి. అక్కయ్యలు ఉన్నారు, ఇక్కడ రాహేల్ అక్క, అక్కడ సునంద అక్క, ఇంకా అక్కడ మెర్సక్క, ఈ అక్కయ్యలు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు 10 మంది ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఎవరు ఎంట్రుకలు వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళకి ఏమన్నా సువార్త బోధిస్తారో నాకు తెలియదు, బాధేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పని చేయడానికి వచ్చిన వారిని ఎవరినైనా ఒక్కరినైనా ప్రభు దగ్గర తీసుకొస్తారా అని అంటే, వాళ్ళల్లో దేవుని వాక్యాన్ని రేపడం అనేది మన అక్కయ్యలకు చేతగాట్లా.
వాళ్ళకు జీతం ఇస్తారు, వాళ్ళకు డబ్బులు ఇస్తారు, వాళ్ళని పోషిస్తారు, వాళ్ళకి బట్టలు కావాలంటే పెడతారు, వాళ్ళ తిండి కావాలంటే పెడతారు, వాళ్ళకి ఏమేమో పెడతారు. కానీ దేవుని ఆత్మ, దేవుని వాక్యం వారిలో స్థిరపరచబడింది. వాళ్ళు ఏదో ఒక రోజు ప్రాణం విడుస్తారని వాళ్ళకు కూడా తెలుసు. కానీ నేను ప్రాణం పోకముందు, నేను యవనస్తునిగా ఉండగానే నేను వారిని రేపాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలో మంట పుట్టించాలనే ఆలోచన లేని వారిగా మన వాళ్ళు చాలా మంది ఉండిపోతున్నారు. అవన్నీ కోపంతో చెప్పట్లేదు రోయ్, ప్రేమతో చెప్తున్నాను. నిజంగా మీ మీద బాధ్యత పెడుతున్నాను. నేను ఈ బాధ్యత మీలో రావాలని చెప్తున్నాను. మీ దగ్గర ఎప్పుడు 10 మంది ఉంటారు. ఆ 10 మందికి మీరు సువార్త ప్రకటించండి, రోజు దేవుని వాక్యాన్ని బోధించండి, వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. దేవుని వాక్యం తన పని తాను చేసుకుంటూ పోద్ది. నువ్వేం చేయక్కర్లా, వాక్యం చేసుకుంటూ వెళ్ళిపోద్ది. వాక్యానికి అంత బలం ఉంది, వాక్యానికి అంత శక్తి ఉంది, వాక్యానికి అంత గొప్ప మార్పు తీసుకొచ్చేటువంటి గుణం ఉంది దేవుని వాక్యానికి. అందుకనే చెప్తున్నాను ఈ మాటలు మిమ్మల్ని చెప్తున్నాను. మీ దగ్గర ఎవరైనా సరే, వాళ్ళిద్దరే కాదు, మీ దగ్గర ఎవరు పని వాళ్ళు ఉన్నా మీ పని వాళ్ళతో మీరు చెప్పండి. కృష్ణ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు వస్తారు, ఆయన దగ్గర రంగులు వేపిస్తారు, కుర్రోళ్ళు వస్తారు, చెప్పాలి. ఆయన ప్రభుదాస్ ఇంటికి 100 మంది వస్తారు, చెప్పాలి వాళ్ళు. ఒక సమయాన్ని పోతే మళ్ళీ సమయం దొరకదు మనకి. ఒక సమయం మనకు పోతే మళ్ళీ దొరకదు మనకి. అది దాన్ని మనం సమయం ఉండగానే దాన్ని చక్కబెట్టుకోవాలా దేవుని. అందుకని అంటాడు ఆయన, ఈ గుడారంలో ఉన్నంత కాలం నేను మీకు మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని రేపుట న్యాయం అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఒకరి హృదయాన్ని రేపడం అంటే మాటలా? ఒక హృదయాన్ని సంధించడం అంటే మాటలా? ఆలోచన చేయండి. దేవుడు మనకు 10 మందిని ఎందుకు ఇచ్చాడు? ఆ ఆశీర్వాద అనుభవాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఆశీర్వదిస్తేనే కదా మనం 10 మందికి అన్నం పెడుతున్నాం. ఈ 10 మందికి అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకు వాక్యం పెట్టవా? 10 మందికి అన్నం పెడుతున్నావు కానీ దేవుని వాక్యాన్ని వాళ్ళకి పెట్టవా? చెల్లి, ప్రేమతో చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న పని వారికి దేవుని వాక్యం అని అన్నం పెట్టు. వాక్యం అని అన్నం పెట్టండి వాళ్ళకి. రేపండి వాళ్ళ హృదయాన్ని, ప్రేరేపించండి, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించండి. ఇది దైవ క్రమం. అందుకనే పేతురు గారి హృదయంలో ఎంత మంట ఉందో ఆలోచన చేయండి. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని మూలముగా పలికిరి. దేవుని వాక్యాన్ని చూస్తున్నాడు, దేవుని మూలముగా పలికిరి అని అంటే ఈ ప్రవచనం అనేది దేవుని వాక్యం. ప్రవచనం అంటేనే దేవుని వాక్యం. ప్రవచనం అనేది దేవుని మూలంగా పలికే సాధనం. అందుకని ప్రతి మనిషి వాక్యాన్ని చూడాలి. రూపాంతరపు కొండ మీద వాక్యం యొక్క మహిమను పేతురు గారు చూశాడు. అందుకని ఎక్కడ చూసినా వాక్యం. నోరు తెరిస్తే వాక్యం, వాక్యాన్ని పట్టుకున్నాడు అంతే. వాక్యాన్ని వదిలిపెట్టలా. అంతవరకు, చనిపోయేంత వరకు వాక్యంలోనే ఉన్నాడు, వాక్యంతోనే చచ్చిపోయాడు. వాక్యాన్ని అంతగా గట్టిగా పట్టుకున్న వ్యక్తిత్వం పేతురుది. దీనికి మూలం ఏంటి? రూపాంతరపు కొండ మీద దేవుని మహిమను చూశాడు, వాక్య మహిమను చూశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి అన్న దానికి కట్టుబడ్డాడు. ఆయన మాట వాక్యం, ఆయన నోటి మాట వాక్యం. ఆ వాక్య ప్రత్యక్షత అక్కడ దొరికింది. అక్కడి నుంచి ఎన్నడూ దేవుని వాక్యాన్ని వదిలిపెట్టని పేతురు మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. రండి, 2వ పేతురు పత్రిక, ఇందులోనే అద్భుతమైన మాటలు రాశాడు. భలే రాశాడు ఆయన పేతురు గారు. 17, 18, 19 వచనాలు. ఒకటో అధ్యాయం. ఈ మాటలన్నీ రూపాంతరపు కొండ మీద ఆయన అనుభవించిన మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనే రాస్తున్నాడు. రూపాంతరపు కొండ మీద దివ్యమైన మహిమను చూశాను అంటాడు ఆయన. ఇంకేమంటున్నాడు? దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందాడు, యేసుప్రభు వారు పొందాడు అన్నాడు. మేము ఆ పరిశుద్ధ తాబోరు కొండ మీద రూపాంతరపు కొండ మీద ఆయనతో కూడా మేము ఉండినప్పటికీ
ఆకాశం నుంచి వచ్చిన శబ్దం మేము విన్నప్పటికీ, కళ్ళతో చూసినా, డైరెక్ట్గా చెవులతో విన్నా, ఆయనను తాకిన అన్ని అనుభవాలు మా జీవితంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఆ దివ్య దర్శనం కంటే, ఆ దివ్యమైన దర్శనం కంటే, రూపాంతరపు దర్శనం కంటే వాక్యం శ్రేష్టమైంది అన్నాడు. ఏమన్నాడు? స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది అన్నాడు. ఆ వాక్యము తెల్లవారు వేకుచూప చీకటి గల చోట్ల వెలుగుచ్చు దీపమై ఉన్నట్టుంది. ఆ వాక్యం నీ బ్రతుకును వెలిగించగలదు. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల నీకు మేలు. ఎన్ని మాటలు చెప్పాడు. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచండి, అది నిన్ను వెలిగిస్తుంది. నువ్వు చీకట్లో నుంచి బయటకు వస్తావు. అద్భుతమైన అనుభవాలు చెప్పాడు. ప్రవచన వాక్యం మీద దృష్టి పెట్టండి, అది నేను చూసిన దర్శనం కంటే గొప్పది దేవుని వాక్యం అన్నాడు. రూపాంతరపు కొండ మీద ఏలియా మోషేలతో మాట్లాడిన దర్శనం, మేఘం వచ్చి కమ్మిన చూశాం, శబ్దం విన్నాం, వీటన్నింటికంటే ప్రవచన వాక్యం గొప్పది అని తేల్చిపడేశాడు. అంటే వాక్యం మీద తనకి ఏం ప్రత్యక్షత వచ్చింది? అర్థమవుతుందా మీకు? పిల్లలు నాన్న వింటున్నారా? మీరు మగపిల్లలు మీరు వింటున్నారా? దేవుని వాక్యం మీద నీకు మనస్సుంటే, దేవుని వాక్య ప్రత్యక్షత నీకు దొరికితే, నీ జీవితంలో ఒక్క క్షణం కూడా నువ్వు పాడు చేసుకోవు. దేవుని వాక్యాన్ని నువ్వు మహింపరుస్తావు. బైబిల్ ఇంట్లో ఉంటుంది, మీరు బైబిల్ చదవరు. బైబిల్ ఇంట్లోనే ఉంటుంది, బైబిల్ చదవరు. దులుపుకొని పోయే స్వభావం. వాక్య ప్రత్యక్షత మనకు అవసరం. ప్రవచన వాక్యం సువిశేషమైంది, దర్శనం కంటే గొప్పది. దర్శనం, రూపాంతరపు కొండ దర్శనం కంటే గొప్పది దేవుని వాక్యం. పేతురు గారు దేవుని వాక్య మహిమను చూశాడు. చివరి మాట, 10 నిమిషాలు ఉంది. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అర్థమైందా మీకు? భూమి అంతకుముందు చూడలా ఇదంతా. వినండి, అంతకుముందు భూమి కానీ, ఆకాశం కానీ, భూమిలోని సముద్రాలు కానీ ఎలా పుట్టాయో మైండ్ లేదు ఆయనకి మైండ్ లేదు. కానీ ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత తనకు దొరికిందో అప్పుడు అంటాడు, భూమి, ఆకాశం దేవుని వాక్యం వల్ల కలిగాయని గ్రహించగలిగాడు. అంటే దేవుని వాక్యాన్ని చూడడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం ఎక్కడెక్కడుందో చూడడం మొదలుపెట్టారు. దేవుని వాక్యం చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు. ఈ భూమి ఆయన వాక్యం వల్ల పుట్టింది కదా, ఆకాశం ఆయన నోరు తెరిచి మాట్లాడితే పుట్టింది కదా, ఇక అన్నీ కూడా దేవుని లేఖనంలో నుండి చూడడం మొదలుపెట్టాడు. అద్భుతమైన జీవితం. మనం ఈ రోజున ఒకవేళ సప్పగా ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పాను అనుకో, నేను ఏం లేదు అన్న, ఈరోజు ఏం లేదు, అయిపోయింది అన్న పని, వాక్యం చెప్పట్లేదు ఆయన అంటారు. మీరు మనుషుల వైపు చూస్తున్నారు, కానీ దేవుని వాక్యం వైపు చూడాలి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైన వాక్యం, ఎంత శ్రేష్టమైన వాక్యం. అందుకనే ఆ 3,000 మంది వాక్యం, 3,000 మందికి వాక్యం చెప్పాడా? వాక్యం చెప్తే మారారా? లేకపోతే ఏమైనా హాంఫట్ అన్నాడా? టచ్ అన్నాడా? కింద పడేశాడా? అద్భుతాలు చేశాడా? ఏం చేశాడు చెప్పాలి మీరే. 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఏమింటే వాక్యం విన్నవాళ్ళు. చూడండి, వాక్యం ఆయన చెబుతూ ఉండగా 3,000 మంది విన్నారు. అక్కడ మారుమనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి 5,000 మంది పురుషులే, ఇంకా స్త్రీల సంగతి చెప్పలా, పురుషుల సంగతే. ఎన్ని వేల మంది. పేతురుకు ఈ ప్రత్యక్షత ఎక్కడిది? వాక్యం యొక్క ప్రత్యక్షత నీకుంటే, వాక్యం మీద నీకు పట్టుంటే, వాక్యం దేవుడు వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకోవాలని ఆశ నీకుంటే, నీ ద్వారా నువ్వు నోట్లో నోరు తెరిచి మాట్లాడుతుంటే ఎంతమంది అయినా మారుతారు.
ఎన్ని జీవితాలనైనా ప్రభు దగ్గరికి నువ్వు తీసుకురాగలవు. నేను చాలా 2-3 ఏళ్ల కిందట నేను చెల్లి ఎస్తేర్ని గద్దించాను. నేను కోపడ్డా నేను ఒకరోజు. ఆమె దగ్గర చాలామంది ఆడపిల్లలు ఉంటారు. ఆమె మేస్త్రి అమ్మ, చాలామందిని తీసుకెళ్ళొద్ది పనులకి, ఎవరికి వాక్యం చెప్పదు. ఆ రోజుల్లో ఎందుకు గద్దించారంటే కారణం ఉంది. పార్టీ జెండా పట్టుకొని తిరుగుతుంది. ఓ రోజు నా కంటికి కనబడింది. ఇగో ఏమో కూడా ఒకసారి మా అక్క, 10 మంది అక్కయ్యలు ఉన్నారు, జెండాలు పట్టుకొని తిరిగి అక్కయ్యలు. కోపం వచ్చింది ఆ రోజున. చెల్లి, దీని కొరకు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు కానీ ప్రభు కొరకు కష్టపడవేంట్రా అని అడిగాను నేను ఆ రోజున. చెల్లి, నన్ను క్షమించాలా? దేవుని కార్యాల వైపు, దేవుని వాక్యం మీద నాకున్న రోషం అలాంటిది. ప్రజల మార్పు, పేతురు గారు ఏ వాక్యాన్ని అయితే ఏ వాక్య మహిమనైతే ఆయన చూశాడో ఆ వాక్య మహిమను లోకానికి ప్రజెంట్ చేశాడు. అంతే. ఒక్కసారి 3,000 మంది, ఒక్కసారి 5,000 మంది. అసలు మాటలా ఏం రెవల్యూషన్ అది, ఏం ఉద్యమం అది. 30 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే 300 మంది లేరు మన సంఘంలో. 30 ఏళ్ల నుంచి. ఎంత దౌర్భాగ్యుని నేను, ఎంత బలహీనుని నేను. 3 గంటల్లో 3,000 మందికి వాక్యం చెప్పి, ఎందుకు అంత ప్రత్యక్షత ఆయనకి? కొండ మీద ఆయనకు దొరికిన వాక్య ప్రత్యక్షతను పట్టేసుకున్నాడు. అంతే, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఆ వాక్యం హృదయంలో నింపుకున్నాడు. ఆ వాక్య బలం ఆయన్ని ప్రజల మధ్యకు నడిపించింది. ఆ వాక్యం కొరకు ఎన్ని శ్రమలైనా పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అవమానాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, అద్భుతాలు చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అతనిది. ఆలోచించండి. దేవుని వాక్యాన్ని హృదయంలోకి రానివ్వండి ప్లీజ్. నేను చెప్తున్నాను, దేవుని వాక్య మహిమ మీకు తెలియాలి, దేవుని వాక్య ప్రత్యక్షత మీకు తెలియాలి, దేవుని వాక్యానికి విలువనివ్వండి. దేవుని వాక్య మహిమను కొండ మీద చూసిన పేతురు ఎన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించాడో, ఎంతమందిని శిష్యులుగా తయారు చేశాడో, ఎంతమందిని ప్రభు కొరకు ఆకర్షించాడో. ప్రభు కొరకు తలకిందులుగా సిలువ వేయబడి చనిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.